హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. 10 రోజుల్లో 7031 పోస్టుల నియామక ఉత్తర్వులు. ఓకేనా, కేవలం 10 రోజుల్లోనే 7031 పోస్టుల నియామకాలు ఉత్తర్వులు జారీ అంటూ ఇక్కడ వేటు న్యూస్లో అయితే మీరు న్యూస్ చూడొచ్చండి. రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెరిట్ జాబితా 2-3 రోజుల్లో ఖరారు కానుండగా, అంటే మెరిట్ జాబితా అనేది కేవలం 2 or 3 డేస్లో, అంటే ఈరోజు మీరు డేట్ చూసుకున్నట్లయితే సంక్రాంతి రోజు అండి, 15 జనవరిగా చెప్పవచ్చు. వితిన్ 2 or 3 డేస్లో, అంటే మినిమం మనకు 20 జనవరి లోపుగా మన మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఇక్కడే చెప్పడం జరిగింది. 10 రోజుల్లో నియామకాలు ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని చెప్తారు. దీంతో మెడికల్ కాలేజీతో పాటు ఆసుపత్రుల్లో 7031 మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నారు. ఎంతమంది అండి? 7031 స్టాఫ్ నర్సులు అండి. ఓకేనా, ఎంత? 7031 స్టాఫ్ నర్సులు. రాష్ట్ర వ్యాప్తంగా 40,936 మంది దరఖాస్తు చేసుకోగా, ఎంతమంది అండి? 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, 40,000 మందిలో ఎంతమంది సెలెక్ట్ అయినట్టు లాస్ట్కు 7,031 మంది. దాదాపుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 33,000 మంది డిస్క్వాలిఫై కావడం జరిగింది. 33,000 మంది. ఓకేనా, తుది జాబితాపై అభ్యంతరాలు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించే అవకాశం ఉంది. ఎవరికైనా సెలక్షన్ ప్రాసెస్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈరోజు సాయంత్రం, అంటే 15 జనవరి ఈవినింగ్ 5 o'clock లోపు అండి. ఓకేనా, ఈవినింగ్ 5 PM లోపు మీ యొక్క అభ్యర్థనలు అయితే మీరు మన వెబ్సైట్లో వెళ్ళి అయితే పోస్ట్ చేయవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.